నీకే తలనొప్పి తెస్తున్నాడంటే ఆడు అమృతాంజనం అమ్మ మొగుడై ఉంటాడు. వీడి ఫోటో ఎక్కడ ఉంది ఏంటి? వాడు నీకు తెలుసా? వైజాగ్ నుంచి హైదరాబాద్ వచ్చింది ఈ యాదవ్ని పట్టించినందుకే కదా. 1500 కోట్ల రూపాయల క్రైమ్లో ఎక్యూజ్డ్ వన్ వాడు, విట్నెస్ వన్ నువ్వా? ఎంత పోలీసు విజిలెన్స్ మధ్యలో నువ్వు బయటికి వెళ్ళటం అంటే వీడి ఎట్టి పరిస్థితుల్లో దేశం దాటి వెళ్ళకూడదు సార్. ఇప్పుడు భయపడి ఆగిపోతే ఎప్పటికీ వెళ్ళలేను. నీకెందుకయ్యా అంత మొండితనం? మొండితనం కాదు సార్, ఈగో. నువ్వెందుకు ఇంత రిస్క్ తీసుకోవడం అని? రిస్క్ కాదు, ఈగో. వాడి వల్ల నేను బతుకుండగానే నా ఫోటోకి దండేసి పిండం పెట్టించాడు. వాడిని వదులుతానా? ఖచ్చితంగా పట్టుకుంటాను. నన్నెవరూ పట్టుకోలేరు. పిడికిలు మూసినప్పుడు వేళ్ల మధ్య నుంచి ఇసుక జారినట్టు జారిపోతాను. నేను పిడికిలు బిగిస్తే గాలి కూడా ఊపిరాడకు చచ్చిపోతే. మీరు హోమ్ మినిస్టర్కి ఫోన్ చేసైనా సరే ట్రావెల్ మూర్తిని టచ్ చేయొద్దని చెప్పండి. ఐ వాంట్ మై పాస్పోర్ట్. ఇదిగో డీజీపీ, ట్రావెల్ మూర్తిని టచ్ చేయొద్దని మా వాళ్ళతో చెప్పండి. ఎందుకయ్యా ట్రావెల్ మూర్తిని విసిగిస్తున్నారు? వదిలేయండి సార్. చెప్తున్నా కదా, ఆ ఇష్యూని ఎందుతో వదిలేయండి సార్. అర్థమైందా? సార్, మా డీజీపీ ఆ ట్రావెల్ మూర్తి చాలా గొప్పవాడు, వీలైతే సన్మానాలు చేయండి గాని స్టేషన్కి పిలవద్దు అని. బిట్టు గడికి ట్రావెల్ మూర్తే హెల్ప్ చేస్తున్నాడని ఎవిడెన్స్ తీసుకొస్తే అప్పుడు డీజీపీ మాత్రం ఏం చేస్తాడు? పొద్దున్నే యోగా చేస్తాడు, సాయంకాలం వాకింగ్ చేస్తాడు. మనం ఎవిడెన్స్ తీసుకొస్తే వాడేం చేస్తాడో నాకేం తెలుసు. అయినా ఎవిడెన్స్ తీసుకురావడం అంత తేలిక? సింపుల్ సార్. ఏంటి? ట్రావెల్ మూర్తి గడి ఆఫీస్లో మధు పని చేస్తుంది. చేస్తే మధు కీ కార్డ్ పట్టుకుంటే ఆ పిట్టు గడికి ట్రావెల్ మూర్తి టికెట్ ఎక్కడికి వేసాడో, ఎలా పంపిస్తున్నాడో తెలిసిపోతే ఆ డాక్యుమెంట్స్ కానీ సంపాదిస్తే ఇద్దరిని మూసేయచ్చు. కీ కార్డ్ ఎందుకు ఇస్తుంది? 2 వాటర్ ట్యాంక్ లో బ్లూటూత్ ఇవ్వండి, 3 రోజుల్లో నేను ఏం చెప్తే చేస్తే. Rain on! Oh, it's raining. Come on, let's go. మనం టీ తాగేదాకా వర్షం ఆగదు, బస్సు రాదు. స్టాప్ స్టాప్ స్టాప్. అబ్బో బావా, బస్సు ఆగింది. గుడ్. మాక్సిమం ఇంకో 10 నిమిషాలు ఆపగలం. ఓకే. ఏంటి సార్ బస్ పోలీస్ డ్రిల్. దేనికి సార్? పబ్లిక్ సేఫ్టీ కోసం. దయచేసి అందరూ సహకరించండి. ఇతను ఒక టెర్రరిస్ట్ అనుకోండి. కూర్చోండి. ఎవరైనా ఎదిరిస్తే ఇది బస్ అని చెప్పడానికి ఒక పీస్ కూడా లేకుండా పేల్చేస్తాను. మీ దగ్గర ఉన్న సెల్ ఫోన్స్ అన్ని తీసి విసిరేయండి. డూ యాజ్ ఐ సే. విసరమంటే బయటకి, మీద కాదు. పిల్లాడిని చంపేస్తారా? టెర్రరిస్ట్ వస్తే మంచిదే కదండి. ఇప్పుడు ఇతను టెర్రరిస్ట్ కాదు, దొంగ. ఇప్పుడు ఇతను బస్సుకు నిప్పంటిస్తాడు, కత్తితో బెదిరిస్తాడు. మీరేం చేస్తారు? ఏంటయ్యా, ఏం చేస్తావు? చెయ్యి నరికి మంటలు ఆరిపేస్తా. ఇలా ఊది అదే చెయ్యి పట్టుకుని పోలీస్ స్టేషన్లో కూడా అప్పచెప్పచ్చు. అదొక ఆప్షన్ ఉంది, తెలుసా నీకు? కూర్చో. ఇప్పుడు వర్షం ఆగిపోద్ది, ఆగిపోద్ది, ఆగిపోయింది. మరి నా బస్సు? డ్రైవర్ సార్, నెక్స్ట్ స్టాప్ లో కమిషనర్ గారు అమ్మాయి ఎక్కుతుంది. ఆవిడ కార్ లేదా? రిపేర్కి వెళ్ళింది. ఓహో. చూడు, రెడ్ షర్ట్ వేసుకున్న ఆఫీసరు ఆ అమ్మాయిని ఎక్కిస్తాడు. యూనిఫామ్ లేదా ఆడికి? ఉతకటానికి వేసాడయ్యా. అతను చెయ్యి దించితేనే బస్సు వెళ్ళాలి. బావా, జనం ఎంత వైలెంట్గా ఉంటే పాపం క్రిమినల్స్ ఎలా బతుకుతారు బావా? నేను కూడా అదే ఆలోచిస్తున్నాను బావా. చూసావా, నీ బస్ ఇంకా రాలేదు. నీ అదృష్టం. అదృష్టం అంటే ఏం తెలుసా? మన ఇష్టంగా అనుకునేదే అదృష్టం, బలంగా కోరుకునేదే భవిష్యత్. నిజమా? అవును, ట్రై చేసి చూడు. ఓకే, కోరుకో. నాకు ఇప్పుడు బస్సులో వెళ్ళాలని లేదు. ఓకే, బస్ వెళ్ళిపోయి చూడు. అది నీ పవర్. పవరా? బస్సు ఆపడానికి ఎన్ని తంటాలు పడ్డామో తెలుసా? ఇంకేమైనా కోరుకో. నాకు బైక్ మీద వెళ్ళాలనుంది. బైకా? అదేమన్నా చాక్లెటా? ఇప్పుడు ఎక్కడి నుంచి తీసుకొస్తాం? బావా, కలర్ మాత్రం కమిట్ అవద్దని చెప్పు.
ఇది ఉంచండి. ఏమిటి 10? చేంజ్ లేదు స్వామి. నాకు కూడా చిల్లరొద్దు బాబు. అది కాదు స్వామి. 200 రూపాయలు ఇచ్చి ఆ నిమ్మకాయలు తొక్కిళ్ళు నిన్నెవ్వరూ ఆపలేరు. 20 వచ్చి తొక్కెళ్తే దేవుడు వచ్చి బండికి బ్రేక్ వేస్తాడా? పిచ్చోడా, స్విమ్మింగ్ పూల్లో సునామీ వస్తుందా నిన్ను ఆపడానికి దేవుడు వస్తాడా? అందుకే మేము వచ్చాం. ఆర్సీ బుక్ ఉందా? నీకు ఇది కావాలంటే పక్క వీధిలో ఎర్ర చొక్కవాడు ఉంటాడు, ఆడికి బండి ఇచ్చేసి నువ్వు రేపు రా. నేనెందుకు ఇవ్వాలి? ఈడి బైక్ లో బాంబు ఉందని ఏ పార్ట్ కా పార్ట్ సెపరేట్ చేసేసి మన అలవాటు ప్రకారం ఈడికి సారీ చెప్పేసి ఆ పార్ట్లను కలపకుండా ఈడికి ఇచ్చేసేయి. తప్పు సార్. పార్ట్లన్నీ ఒకేసారి మోసుకెళ్ళలేడు, ఇంజిన్ మీ దగ్గర ఉంచేయండి. ఏ కలర్ షర్ట్ అన్నారు? ఎరుపు. ఎర్ర చొక్క మీరే కదండి? ఆటో. హ్యాపీయా? ఇలాంటప్పుడు వర్షం పడితే మళ్ళీ వర్షమా? కుదరదు. వాటర్ ట్యాంక్స్ పంపించేసాం. మీ ఆఫీస్ హ్యాబిట్స్ లో వర్షం ఏంటి, వెళ్ళే లోపల తుఫాన్ కూడా వస్తుంది. రేయ్, ఆ బిట్స్ లో ఏమైనా వాటర్ ట్యాంకులు ఉంటే చూడండి రా. ఇప్పుడు వర్షం అక్కడ కురవాలంట. ఏంటిది? యాసిడ్. ఊసలు వంచడానికి. వెల్డర్. వంచిన ఊసలు తెల్చడానికి. మరి గ్లాసెస్ నిప్పు పడకుండా. మరిది గ్రిప్ జారకుండా. ఇది ప్లాస్టిక్ ఎక్స్ప్లోజివ్, రైట్? నో, చూయింగ్ గమ్. ఇదెందుకు? యాటిట్యూడ్ కోసం. ఏమైనా దొంగ దొంగే బావా. అవును బావా. వీడు మరీ గజ దొంగలా ఉన్నాడే. రండి లోపలికి. ఏమన్నా దొరికిందా? రేపు బిట్టుగడికి మధుకి టికెట్స్ బుక్ ఉన్నాయి. దుబాయ్, ముంబై. మధుక కొంపదీసి ఆ బ్యాంక్ కొట్టేసిన బ్యాచ్ లో ఇది కూడా ఉందా? ఊరుకోండి గురుగారు, దానికి సైట్ కొట్టమే రాదు, ఇంకా బ్యాంకింగ్ కొడితే. పోనీ ఆ ట్రావెల్స్ మూర్తిగాని మూసేద్దామా? ఆడు చెప్తాడు. ఎలకని పట్టాలంటే ముందు ఉల్లిపాయను వదలాలి. స్ట్రైట్ గా చెప్పు. ట్రావెల్ మూర్తి గాని పట్టుకుంటే బిట్టుగాడు ఎస్కేప్ అయిపోతాడు, ముందు ఆడిని పట్టుకోవాలి. కరెక్ట్. ముందు ఈ ఆఫీస్ని అబ్జర్వేషన్లో పెడదాం. రేపు ఆ బిట్టుగాడు రాగానే ఇద్దరిని కలిపి మూసేద్దాం. కరెక్ట్. పిజ్జా సార్. ఎవడు ఆర్డర్ చేసాడో ఎక్కడికి తెస్తున్నావు? బిట్టు, నా పాస్పోర్ట్ ఇక్కడ. ఒక్క నిమిషం. నీకు ఫ్యామిలీ కూడా అరేంజ్ చేశాను. నీ పిల్లానికి మూర్ఛ రోగం. ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ చెక్ దగ్గర సింపతి ఉంటుందని 3ంటికి బాంబే ఫ్లైట్, రాత్రి అక్కడి నుంచి దుబాయ్. ఇవిగో టికెట్స్. నా పెళ్ళాం ఎవరు? నేను ఆర్డర్ చేయలేదే. మధు ఏమైంది? ఏముంది, డైటింగ్ చేయడం, తక్కువ తినడం, పడిపోవడం ఫ్యాషన్ అయిపోయింది. నువ్వేంటి ఎలా చూస్తున్నావు? సాయం పాటు హాస్పిటల్ తీసుకెళ్ళాలి. ఇదేంటి? ఎవడో పిజ్జా ఆర్డర్ చేసినట్టున్నాడు, దాని తాలూకు బైక్. జూమ్ చేయండి. బాక్స్ లో పిజ్జా ఉండాలి కానీ బట్టలు ఉన్నాయేంటి? అర్థం కావట్లేదా? ఆ బిట్టుగాడు వచ్చాడు బాబాయ్. మధు ఎక్కడ? ఒంట్లో బాలేదని హాస్పిటల్ తీసుకెళ్లారు. ఎవరు? పిజ్జా డెలివరీ బాయా? షిట్, బాడేసారు బిట్టు. ఎస్కేప్ కావడానికి మధుని తీసుకెళ్ళి 3 o'clock వాడికి బాంబే టికెట్ ఉంది. బ్లాక్ ద ఎయిర్పోర్ట్. రవి 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 ఆగు. ఎక్కడికి చెప్పరా? నిన్నే. స్టాప్. ఏంటి ఇక్కడ మనం? మనం రైట్కి వెళ్ళాలి. పాస్పోర్ట్ ఇవ్వడం వరకే నీ పని. ఎక్కడికి వెళ్ళాలో ఎలా వెళ్ళాలో నా ప్రాబ్లం. కానీ దుబాయ్కి వెళ్ళాలంటే బెంగళూరు నుంచి కూడా వెళ్ళొచ్చు.
ఈ రాత్రికి నేను అక్కడే ఫ్లైట్ ఎక్కుతాను. నేనేం చేయను? మూర్తి, లైఫ్లో ఎప్పుడు ఏం చేయను అని అవతల వాడిని అడక్కు. నీకంటూ ఓ క్లారిటీ ఉండాలి. ఆపు ఆపు ఆపు, మనం రైట్కి వెళ్ళాలయ్యా. నీకెందుకంత టెన్షను? ఎయిర్పోర్ట్లో ఆల్రెడీ పోలీసులు ఉన్నారు తెలుసా? వాడు ఖచ్చితంగా ఎయిర్పోర్ట్కి వెళ్ళాడు సార్. వాడి కార్ నెంబరు మన దగ్గర ఉంది. వాడెక్కడికి పోతాడు? కంట్రోల్ రూమ్, దిస్ ఇస్ మైక్ 3, బ్లాక్ కలర్ మెర్క్ 444 కారు. ఎక్కడున్నా సరే ఇమీడియట్ గా ట్రేస్ చేయండి. మైక్ 444 హెడింగ్ టువర్డ్స్ చెన్నై. ఓవర్ సార్. చెన్నై హైవేలో వెళ్తాండి, యూ టర్న్ తీసుకో, చంపేద్దాం. లేదు సార్, బ్యాంక్ రాబరీ ఇప్పుడు కూడా కొంతమంది ఈస్ట్ వైజాగ్ పంపించాడు, కొంతమంది వెస్ట్ వైజాగ్ పంపించాడు. వాడు మధ్యలో ఉన్న బ్యాంక్ కొట్టేశాడు. ఇప్పుడు కూడా అదే ప్యాటర్న్ చేస్తున్నారు సార్. కొంతమంది పోలీసులు ఎయిర్పోర్ట్ పంపిస్తారు, మిగిలిన వాళ్ళందరూ యూ టర్న్లు వైట్ టర్న్లు కొట్టుకుంటూ చెన్నై హైవేలో తిరుగుతూ ఉంటారు. వాడు మాత్రం బెంగళూరు హైవే మీద ఏ లేసుకుంటూ వెళ్ళిపోతుంటాడు సార్. ఏంటంత నమ్మకం? 5 నిమిషాల్లో వాడితో మీకు హెలో చెప్పిస్తాను. కారు తీసి నడు రోడ్డు మీద వదిలేశారా, వెంటనే బండి పంపించు. బిట్టుగాడు ఎందుకు కిడ్నాప్ చేశాడు తెలీదు. మరి ఓకే రవి, బిట్టు దొరికాడా? లేదు సార్, నాకా బందీ పెట్టాం. నిన్ను చూశాడా? ఆర్ యు ష్యూర్? నువ్వు ఇక్కడ ఉండడం సేఫ్ కదా రవి. మనం ఇమీడియట్గా బేస్ మార్చాలి. బెటర్ వి షిఫ్ట్ ది ప్లేస్. ఎక్కడికి సార్? గుంటూరా, అనకాపల్లి? సార్, సునామీ వచ్చేప్పుడు తడవకూడదని ఒక రెయిన్ కోట్ వేసుకుని నుంచుంటే మీకు ఎలా అనిపిస్తుంది? మీరు మాట్లాడుతుంటే నాకు అంతే ఎటగానుగా ఉంది సార్. నా కామన్ సెన్స్ కూడా అర్థం కావట్లేదు. దొంగోడు పారిపోతాడు, పోలీసులు పట్టుకుంటారు. ఇక్కడేం సార్ రివర్స్ జరుగుతుంది? దొంగతనం చేసినోడు నన్ను పట్టుకుంటున్నాడు, మీ పోలీసులు హెల్ప్ చేసినందుకు నేను పారిపోవాలా? పోలీసులు కూడా టైం కావాలి కదా. ఎంత టైం కావాలి సార్? పావు గంటలో పట్టిస్తే